వంశాంకురం నెల్లూరి కేశవస్వామి రచన. ఆ రోజు శుక్రవారం మధ్యాహ్నపు నమాజు దైవ ప్రార్థన మస్జిద్లో చదవాలి. అది ఒక ఆచారం. అందుకుగాను మీర్ ఇస్లాం అలీ ఖాన్ స్నానం చేసి ఇస్త్రీ బట్టలు వేసుకున్నాడు. తెల్లని పైజామా, మక్మల్ కుర్తా, దానిమీద రంగు షేర్వాణి, తలపైన తెల్లని గుడ్డ, టోపీతో సిద్ధంగా ఉన్నాడు. టైం అయిపోతుంది, కానీ ఇంకా కొడుకు మీర్ ఇమ్రాన్ అలీ ఖాన్ రాలేదు. ఎటు వెళ్ళాడో తెలియదు. తాను రోజు 5 పూటలు విధిగా ఇంట్లోనే నమాజ్ చదువుతాడు. భార్య కూడా చదువుతుంది. కానీ కొడుక్కే అశ్రద్ధ. కనీసం శుక్రవారం పూటైనా మస్జిద్కు రాకుండా ఎగ్గొట్టేస్తుంటాడు. ఆ రోజు పొద్దున్నే జ్ఞాపకం చేశాడు కూడాను. అయినా పత్తా లేడు. ఎక్కడికి వెళ్ళాడని బేగం భార్యను 4 సార్లు అడిగాడు. ఏదో స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు. 12 లోపునే వస్తానన్నాడని చెప్పింది. 12 దాటిపోయింది, ఇంకా రాలేదు. వరండాలో కాలు గాలిన పిల్లిలా పచారులు చేయటం మొదలెట్టాడు. ఆఖరికి విసిగెత్తి గొనుక్కుంటూ ఒంటరిగానే కారులో మస్జిద్కు వెళ్ళిపోయాడు ఇస్లాం ఖాన్. నమాజు నుంచి ఖాన్ తిరిగి వచ్చేటప్పటికీ కొడుకు డ్రాయింగ్ రూమ్లో సోఫాలో కూర్చొని ఏదో పత్రిక తిరిగేస్తున్నాడు. షేర్వాణి గుండీలు విప్పుతూ కొడుకు వైపు రుసా చూశాడు. కానీ అతను తలపైకి ఎత్తనేలేదు. ఖాన్ లోపలికెళ్ళాడు. అక్కడ గది మధ్యలో నమాజ్ మీద కూర్చొని ఉన్న బేగం. నమాజ్ అయిపోయింది. కళ్ళు మూసుకొని అంజలి ఘటించి అల్లాను ప్రార్థిస్తుంది. చప్పుడు కాకుండా ప్రక్క నుంచి వెళ్ళి షేర్వాణి చిలక్కి తగిలించి ఈవలకి వచ్చేశాడు. కొడుకు ఎదురుగా మరో సోఫాలో కూర్చుంటూ ఇమ్రు అన్నాడు. జీ డాడీ, ఇవాళ శుక్రవారం జ్ఞాపకముందా? ఉంది డాడీ. అయినా నమాజు ఎగ్గొట్టేశావు. లేదు డాడీ, చదివాను. చదివావా? ఎక్కడ? అక్కడే మస్జిద్లో. ఏ మస్జిద్లో? ఎయిర్ ఇండియా ఆఫీస్కి వెళ్ళాను కదా, అక్కడే ఒక మస్జిద్ ఉంది. మరి నాతో పాటు వస్తానన్నావు? అన్నాను, కానీ పొద్దుపోయిందని. ఖాన్ అనుమానంగా చూశాడు. ఉండబట్టలేక నిజంగా చదివావా అన్నాడు. అదేమిటండి, వాడు చదివాను ముర్రో అంటుంటే నమ్మరే. ఇలాంటి విషయాల్లో అబద్ధాలు ఆడతారా ఎవరైనా అంటూ వచ్చింది బేగం. ఏమో అన్నట్లు తల్లిని కొడుకుని మార్చి చూశాడు ఖాన్. సర్లేండి, లేవండి, భోజనం చేద్దాం. అరే గోరే, దస్తర్ఖాన్ వెయ్యి అంటూ లోపలికి వెళ్ళిపోయింది బేగం. దస్తర్ఖాన్ పైన శుక్రవారం నాటి స్పెషల్ వంటకాలన్నీ అమర్చబడ్డాయి. పరాటాలు, కీమా, కోడికూర, దాల్చా, బగారా వంకాయ, కుష్కా, బావక, మీఠా. ముగ్గురు వాటి చుట్టూ కూర్చొని తినటం మొదలెట్టారు. 2 ముద్దలు తిన్నాక ఖాన్ తలెత్తి అడిగాడు, ఎయిర్ ఇండియా ఆఫీస్కు ఎందుకు వెళ్ళావు? పాస్పోర్టు, వీసా 2 వచ్చేశాయి. ప్యాసేజ్ సంగతి కనుక్కుందామని. ఎప్పుడు వెళ్తున్నావు? వచ్చే నెలలోనే, ఆపై నెలలోనే వెళ్ళాలనుకుంటున్నాను. ఒక్కడివేనా? మరి వీల్లేదు. డాడీ నోటి ముద్ద ఆపి ఆశ్చర్యంగా తండ్రికేసి చూశాడు ఇమ్రాన్. నజ్మా మాట మర్చిపోయావా? నజ్మా మాట ఏమిటి? తెలియనట్టు నటించకు. నజ్మా నీకు కాబోయే భార్య. పెళ్ళయ్యాక ఇద్దరు కలిసే వెళ్ళాలి. డాడీ, నేను ఇదివరకు కూడా చెప్పాను, నేను నజ్మాను పెళ్లి చేసుకోలేనని. ఎందుకు చేసుకోలేవు? నజ్మా నాకు చెల్లెలు అవుతుంది. స్వంత చెల్లెలా? కాకపోవచ్చు, కానీ పెదనాన్న కూతురు. అందుకే చేసుకోవాలంటున్నాను. అన్నయ్య చనిపోయే ముందు చేతిలో చెయ్యి వేసి వాగ్దానం చేశాను, నజ్మాను నా కోడలిగా చేసుకుంటానని. డాడీ, అలాంటి రక్త సంబంధాలు మంచివి కావు. మంచివి కావా? మీ అమ్మ నాకు ఏమవుతుందో తెలుసా? స్వంత బాబాయ్ కూతురు. మాకేమైంది? మన మతంలో ఇలాంటివి ఆది నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఏమైందని? సైంటిఫిక్గా మంచిది కాదని. ఎవరా అన్నది? నీ కాఫిర్ స్నేహితులే కదూ. డాడీ, అలా ఉలిక్కి పడతావేం? కాఫిర్ అంటే తిట్టు కాదు. ఇస్లాం మతంలో నమ్మకం లేని వాళ్ళనందరినీ మనం కాఫిర్లు అంటాం. అంతే. నాకు తెలుసు నీకు హిందూ స్నేహితులు ఉన్నారని. నాకు ఉన్నారు, అందులో తప్పు లేదు. మనం భారతదేశంలో ఉంటున్నాము. అందరితోనూ కలిసిమెలిసి ఉండాలి. కానీ ఎవరి సాంప్రదాయాలు వారు పాటించాలి. పోనీ నీ ఆ హిందూ స్నేహితుల్ని ఒక మాట అడుగు. ఏమన్నట్టు చూశాడు ఇమ్రాన్. వాళ్ళు మేనమామ కూతుర్ని ఎందుకు పెళ్లి చేసుకుంటారట? అంతవరకు మౌనంగా భోంచేస్తున్న బేగం నిజంగానా అంది. మేనమామ కూతుర్నే కాదు, అక్కయ్య కూతుర్ని కూడా చేసుకుంటారు. అవి రక్త సంబంధాలు కావా? వాళ్లకు ఏమవుతుందని? ఇలాంటి పిచ్చి ఊహలు ఊహించక నేను చెప్పినట్టు చేయి. వెంటనే నజ్మాను పెళ్లి చేసుకో. ఇద్దరు కలిసి అమెరికా వెళ్ళండి. కావలసిన డబ్బంతా నేను సర్దుతాను. వంశాంకురం నెల్లూరి కేశవస్వామి రచన. కథాభాగం 2. ఇమ్రాన్ నిస్సహాయంగా తల్లికేసి చూశాడు. ఆమె తల వంచుకొని తింటున్నది. ఆత్రంగా అన్నాడు, డాడీ, నేను వెళ్ళేది పై చదువుల కోసం. అవును, అందుకే డబ్బు సర్దుతానంటున్నాను. కానీ నజ్మా నీ చదువుకు ఏమీ అడ్డురాదు. పైగా నీకు అన్ని విధాలా తోడు నీడగా ఉంటుంది.
వంట చేసి పెడుతుంది. ఎక్కడో హాస్టల్లో పడి ఉండటం కంటే ఇంటి పట్టున భోంచేసి త్వరగా కోర్సు పూర్తి చేసి తిరిగి వచ్చేయవచ్చు. ఇమ్రాన్ త్వరగా ముగించేసి లేచాడు. ఏం అదేమిట్రా, స్వీట్ తినవు, నీకు ఇష్టమైంది అన్నది తల్లి. అంతలో తండ్రి అందుకున్నాడు. ఇమ్రు, ఒక్క మాట విని వెళ్ళు. నువ్వు అమెరికా వెళ్ళినా వెళ్ళకపోయినా ఒక్కటే. కానీ నజ్మాను పెళ్లి చేసుకోవటం మాత్రం ఖాయం. నువ్వు మూర్ఖంగా ఆలోచిస్తూ మొండికేసి చేసుకోకపోతే నీకు నాకు సంబంధం ఉండదని మాత్రం గ్రహించు. ఇమ్రాన్ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఇమ్రాన్ మనసంతా అల్లకల్లోలమైపోయింది. తన గదిలోకి వెళ్ళకిలా పడుకొని తీవ్రంగా ఆలోచించటం మొదలుపెట్టాడు. ఎటు పాలుపోవటం లేదు. ఇంతలోకి ఇమ్రు బేటే అంటూ తల్లి వచ్చింది. ఒక చేతిలో స్వీట్ ప్లేటు, రెండో చేతిలో నీళ్ల గ్లాసు ఉన్నాయి. ఇమ్రాన్ దిగ్గున లేచి కూర్చున్నాడు. ఏమిటి మమ్మీ అంటూ. నువ్వు స్వీట్ తినకుండా వచ్చేశావేరా? వద్దు మమ్మీ. ఎందుకు వద్దు? ఎంత రుచిగా అయిందో చూడు, నీకోసమే చేశాను, ఏది నోరు తెరువు, తినిపిస్తాను అంటూ ముందుకు వచ్చింది. ఇమ్రాన్ తానే ప్లేట్ అందుకొని మెల్లగా తినటం మొదలుపెట్టాడు. ప్రక్కనే కూర్చుంది తల్లి. కొడుకు వీపు నిమురుతూ అంది, నాన్నగారి మాటలకు బాధపడుతున్నావా? ఆయన మాటలు కఠినంగానే ఉంటాయి, కానీ మనసు వెన్నపూస. ఇమ్రాన్ మౌనంగా ఉన్నాడు. ఇమ్రు, ఒక్క విషయం అడుగుతాను, నాతో దాచకుండా నిజం చెప్తావు కదూ? ఏమిటి మమ్మీ? నువ్వు ఏ అమ్మాయినైనా ప్రేమించావా? పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేశావా? లేదు మమ్మీ అనేశాడు. కానీ వెంటనే అరే, పొరపాటు చేశానా అని అనుకున్నాడు. మరో అమ్మాయిని ప్రేమించానని బొంకి ఉంటే నజ్మాతో పెళ్లి తప్పిపోయేదేమో అనిపించింది. కానీ దేవతా స్వరూపిణి తల్లి ఎదుట తాను అబద్ధాలు ఆడాలనుకున్నా ఆడలేడు. తాను నిజంగానే మరో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నా అది జరిగే పని కాదు. తండ్రి ఎంత మాత్రమూ ఒప్పుకునేవాడు కాదు. శతమొండి. మరింకేం అంటుంది తల్లి. నజ్మాను ఎందుకు కాదంటున్నావు? చెప్పాగా మమ్మీ, ఆ అమ్మాయిని నేను ఇంతవరకు ఆ దృష్టితో చూడలేదు. పోనీ ఇప్పుడు చూడు. నజ్మాకు ఏం తక్కువైందని? అందంలో అందం, చదువులో చదువు, నీతో అన్ని విధాలా తూలతూగుతుంది. దాన్ని ఈ ఇంటి కోడలిగా తీసుకురావాలని మీ నాన్నగారికే కాదు, నాకు ఎంతో ఉబలాటంగా ఉంది. పిన్ని అంటూ నా వెంట తిరుగుతూ ఉంటే నా మనసు నిండుగా ఉంటుంది. బాబు, నా మాట విను. మీ నాన్నగారిని ఎదిరించి లేనిపోని గొడవలు తెచ్చిపెట్టకు. ఆయన సంగతి నీకు తెలిసిందేగా. అన్నంత పని చేస్తారు. నువ్వు మాకు ఒక్కగానొక్క కొడుకువి. నిన్ను వదిలి ఉండలేనురా. గొంతు జీరబోయింది. కళ్ళల్లో నీళ్లు ఉబికాయి. అరే, అదేంటి మమ్మీ, ఏడుస్తున్నావా? చీర కొంగు నోటికి అడ్డంగా పెట్టుకొని వెక్కి ఏడుస్తూ కొడుకు మీదికి ఉరిగిపోయింది. ఇమ్రాన్ వెంటనే ప్లేటు పక్కన పెట్టేసి తల్లిని పొదివి పట్టుకున్నాడు. ఇద్దరు అలా కొంతసేపు ఉండిపోయారు. చివరకు ఇమ్రాన్ తగ్గు స్వరంతో, సరేలే మమ్మీ, మీ ఇష్ట ప్రకారమే కానియండి అన్నాడు. తల్లి గబుక్కున లేచి కళ్ళు తుడుచుకొని కొడుకు చెంపలు స్పృశించి చల్లగా బ్రతుకుబాబు అంటూ గబగబా బయటికి వెళ్ళింది. ఆ సువార్త భర్త చెవిలో వేద్దామని. ఇమ్రాన్ సాలోచనగా ఉండిపోయాడు. ఇమ్రాన్కు ఇష్టం లేకుండానే, నజ్మా ఇష్టాలు కనుక్కోకుండానే ఇద్దరికీ వైభవోపేతంగా పెళ్లి జరిగిపోయింది. అందరికంటే ఎక్కువ సంతోషించింది నజ్మా తల్లి. ఒక్కర్తే కూతురు పరాయి ఇంట్లో పడకుండా తమ కుటుంబంలో కోడలుగానే ఉండిపోయిందని ఎంతో మురిసిపోయింది. భర్తతో చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్న మర్దిని శ్లాఘించింది. నజ్మాకు కూడా పాస్పోర్ట్ వీసా సంపాదించేసరికి 2 నెలలు పట్టింది. ఇద్దరు జంటగానే అమెరికాకు ప్రయాణం కట్టారు. ఇస్లాం ఖాన్ అనుకున్నట్టే ఇమ్రాన్ యాన్నర్థంలోగా ఇంజనీరింగ్లో ఎంఎస్ పూర్తి చేశాడు. కానీ ఖాన్ అంచనా ప్రకారం కొడుకు వెంటనే ఇండియాకు తిరిగి రాలేదు. అమెరికాలోనే ఒక పెద్ద ఎలక్ట్రానిక్ కంపెనీలో మంచి జీతం మీద ఉద్యోగానికి కుదురుకున్నాడు. అది విని ఖాన్ మండిపడ్డాడు. తల్లులిద్దరు కూడా బాధపడ్డారు. ఇంటికి వచ్చేయమని, ఇక్కడ కూడా ఉద్యోగం దొరకవచ్చని, దొరక్కపోయినా పర్వాలేదని రాశారు. దానికి జవాబుగా ఇమ్రాన్ తన డిగ్రీకి ఇప్పుడు ఇండియాలో అట్టే విలువ ఉండదని, కొన్నాళ్ల పాటు అక్కడ కంపెనీలో అనుభవాన్ని సంపాదించి కొంత డబ్బు కూడబెట్టి తిరిగి వచ్చి హైదరాబాద్లోనే స్వంతంగా ఒక చిన్న ఫ్యాక్టరీ లాంటిది స్థాపించాలని ఉందని రాశాడు. దాంతోపాటు మరో తీయని వార్త కూడా అందజేశాడు. నజ్మాకు 3వ నెల నడుస్తుందని. వంశాంకురం, నెల్లూరి కేశవస్వామి రచన. కథాభాగం 3. ఆ వార్త పెద్దవాళ్ళు ముగ్గురిని పరవశుల్ని చేసింది. నజ్మా తల్లి కూతురి ఆరోగ్యం గురించి ఆందోళన పడ్డది. అక్కడ పరాయి దేశంలో ఎలా ఉంటుందో ఏమో, వెంటనే వచ్చేయమని ఆదుర్దాగా రాసింది. దానికి నజ్మానే సమాధానం ఇచ్చింది. తాను ఇప్పుడప్పుడే ఇమ్రాన్ను ఒంటరిగా వదిలి రాలేనని, తనకేమీ పర్వాలేదని,
మంచి డాక్టర్ల చేత పరీక్షలు చేయించుకుంటూనే ఉన్నానని 6 నెలలు నిండాక వస్తానని రాసింది. నిజంగానే 6 నెలలు నిండంగానే నజ్మా వచ్చేసింది. ఇమ్రాన్కు సెలవు లేక రాలేదు. కాన్పు సమయానికి వస్తానన్నాడు. ఖాన్ బొంబాయి వెళ్ళి కోడల్ని రిసీవ్ చేసుకొని ఇంటికి పిలుచుకు వచ్చాడు. వారం రోజులు ఉండి పుట్టింటికి వెళ్ళిపోయింది నజ్మా. కాన్పు కోసం అందరూ ఆదుర్దాగా ఎదురుచూస్తున్నారు. మగబిడ్డే పుట్టాలని అందరూ కోరుకుంటున్నారు. ఖాన్ ప్రతి గురువారం దర్గాకు వెళ్ళి ఫాతిహా నైవేద్యం చదివించి వస్తున్నాడు. 2 నెలలు నడిచాయి. ఉన్నట్టుండి ఒకరోజు నజ్మా కడుపులో మెల్లమెల్లగా నొప్పులు ఆరంభమైనాయి. అవే తగ్గిపోతాయి లెమ్మనుకొని ఎవరితోనూ చెప్పలేదు నజ్మా. కానీ రాత్రి వరకు నొప్పులు కాస్త తీవ్రం అయినాయి. జ్వరం కూడా వచ్చేసింది. తల్లితో చెప్పింది. ఆమె వెంటనే మర్దికి కబురు చేసింది. ఖాన్ బేగం పరిగెత్తుకుంటూ వచ్చారు. ఫ్యామిలీ డాక్టర్ అబీదాకు ఫోన్ చేసి పిలిపించారు. ఆమె పరీక్ష చేసి మరేమి పర్వాలేదు, ఇవి కాన్పు నొప్పులు కావు, తగ్గిపోతాయి అని ఏవో మందులు రాసిచ్చి వెళ్ళిపోయింది. మందుల వల్ల నొప్పులు కాస్త తగ్గాయి. కానీ జ్వరం తగ్గలేదు. వరుసగా వస్తూనే ఉంది. డాక్టర్ మందులు మార్చి మార్చి ఇచ్చింది. ఇంజెక్షన్లు ఇచ్చింది. అయినా లాభం లేకపోయింది. గైనకాలజిస్టుగా బాగా పేరు గడించిన డాక్టర్ అబిదాకు కూడా అంతుపట్టలేదు. నజ్మాను గుచ్చిగుచ్చి అడిగింది. ఏమేం చేసింది, ఏమేమి తిన్నది? నజ్మా దాచకుండా అన్నీ చెప్పేసింది, ఒక్కటి తప్ప. కడుపులోని బిడ్డకు బాగా పుష్టిని ఇస్తుందన్న నమ్మకంతో నజ్మా తల్లి తన ముత్తవ్వల దగ్గర నుంచి వంశ పారంపర్యంగా వస్తున్న ఏవో చిట్కా మందులు స్వయంగా తయారు చేసి కూతురు చేత బలవంతాన తినిపించింది. దానివల్లే ఈ నొప్పులు, జ్వరమేమో అన్న అనుమానం నజ్మా మనసులో మెదలాడుతున్నా పైకి ఒక్క మాట పెకలనివ్వలేదు. తల్లి కళ్ళల్లో భయము, దోషిత్వము పెనుగులాడటం చూసి నజ్మాకు తల్లి మీద అంతులేని జాలి, ప్రేమ పుట్టుకొచ్చేవి. కళ్ళు మూసుకొని బాధనంతా అణుచుకొని మౌనంగా పడుకొని ఉండేది. డాక్టర్ అబిదాకు ఎటు పాలుపోక ఇతర డాక్టర్లకు చూపించింది. అందరి సలహా మీద నజ్మాను నర్సింగ్ హోంలో చేర్పించారు. ఏవేవో పరీక్షలు చేయించారు. కొత్త కొత్త మందులు బొంబాయి నుండి తెప్పించి వాడారు. అయినా అంతు దొరకని రోగం అణిగిపోలేదు. రోజురోజుకు నజ్మా నీరసించిపోతున్నది. బాధ భరించలేకపోతున్నది. డాక్టర్ అబిదా సలహా మీదే ట్రంక్ కాల్ చేసి ఇమ్రాన్కు అంతా చెప్పేశారు. తనకు ముందే ఎందుకు చెప్పలేదని కోప్పడ్డాడు. వెంటనే బయలుదేరి వచ్చాడు. ఇమ్రాన్ను చూడగానే నజ్మాకు ప్రాణం లేచి వచ్చినట్టయింది. నజ్మాను ఒక్క క్షణం కూడా వదలకుండా రాత్రింబవళ్ళు అక్కడే గడుపుతున్నాడు ఇమ్రాన్. డాక్టర్ అబీదాను ప్రశ్న పరంపరతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. 9 నెలలు నిండుతున్నాయి. లెక్క ప్రకారం కాన్పుకు ఇంకా 15 రోజులు మాత్రం మిగిలి ఉన్నాయి. అబీదాకు ఆదుర్ద హెచ్చింది. తీవ్రంగా ఆలోచించింది. చివరికి ఒకే ఒక్క ఆశ పొడచూపింది. ప్రపంచ ప్రఖ్యాతగాంచిన గైనకాలజిస్ట్ డాక్టర్ దేశాయిని పిలిపించి చూపించాలి. ఆయన ఏమి చేయలేకపోతే ఇంకెవరూ ఏమీ చేయలేరు. ఖాన్ ఇమ్రాన్లను పిలిపించి తన ఉద్దేశం వెల్లడి చేసింది. వాళ్ళు వెంటనే ఒప్పుకున్నారు. 2వ రోజే ఇమ్రాన్ బొంబాయికి వెళ్ళి డాక్టర్ దేశాయిని బ్రతిమాలి ప్లేన్లో పిలుచుకు వచ్చాడు. డాక్టర్ దేశాయ్ నజ్మాను విపులంగా పరీక్షించాడు. అన్ని రిపోర్టులు చదివాడు. కొత్తగా ఎక్స్రేలు తీయించాడు. ఆఖరికి అబిదాతోనూ ఆమె పిలిపించిన మరో 2-3 గైనకాలజిస్టులతోనూ సుదీర్ఘంగా 1 గంట సేపు చర్చలు జరిపాడు. ఆ తర్వాత బొంబాయికి ప్రయాణం కట్టాడు. ఇమ్రాన్ ఆయనతో పాటు ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళాడు. నజ్మా సంగతి చెప్పమని వేడుకున్నాడు. ఆయన మరేం పర్వాలేదు, అంతా అబీదాకు చెప్పాను, ఆమెను వెళ్ళి కలుసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు. ఇమ్రాన్ నేరుగా అబిదా ఇంటికి వెళ్ళాడు. అప్పటికే సాయంత్రమైంది. అబిదా తన కన్సల్టేషన్ రూమ్లో పేషెంట్లను చూస్తున్నది. ఇమ్రాన్ను చూడగానే, ఓ నువ్వా, వెళ్ళి డ్రాయింగ్ రూమ్లో కూర్చో, నేను వీళ్ళని చూసి వస్తాను అని చెప్పి పంపించింది. ఇమ్రాన్ ఇంటిలోకి వెళ్ళి డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నాడు. నౌకర్ టీ తెచ్చినా త్రాగకుండా అబిదా కోసం అసహనంగా నిరీక్షిస్తూ కూర్చున్నాడు. అబిదా లోపలికి వచ్చేసరికి 1 గంట పట్టింది. ఇమ్రాన్ దిగ్గున లేచి నిల్చున్నాడు. వెళ్ళి అబిదా చేతులు పట్టుకొని, ఆంటీ చెప్పు ఆంటీ, డాక్టర్ దేశాయ్ ఏం చెప్పారు అని అడిగాడు. వంశాంకురం, నెల్లూరి కేశవస్వామి రచన. కథాభాగం 4. అబిదా ఇమ్రాన్తో, నువ్వు ఆయనతో ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళావుగా, ఆయన్ని అడగలేదా అని అడిగింది. అడిగాను, కానీ ఆయనేం చెప్పలేదు, అంతా నిన్నే అడగమన్నాడు అన్నాడు ఇమ్రాన్. సరేరా, ముందు భోంచేద్దాం. భోజనమా? నేను భోంచేయను. ఎందుకు చెయ్యవు? ముందు చెప్పండి. చెబుతానన్నాగా, మీ నాన్నగారు అమ్మగారు కూడా వస్తున్నారు. ఇందాక ఫోన్ చేశారు. నువ్వు ఇక్కడే ఉన్నావని చెప్పాను. అందరికీ ఒకేసారి చెబుతాను, రా, చేతులు కడుక్కో అంటూ లోపలికి వెళ్ళింది.
అబిద బట్టలు మార్చుకొని వచ్చేసరికి ఇమ్రాన్ ఇంకా అలానే నిల్చొని ఉన్నాడు. అరే అదేమిటి, ఇంకా ఇక్కడే ఉన్నావా, రా రా అంటూ చేయి పుచ్చుకొని లాక్కెళ్ళింది. ఇమ్రాన్ చేతులు కడుక్కొని వచ్చి డైనింగ్ టేబుల్ మీద అబిదాకు ఎదురుగా కూర్చున్నాడు, అబిదా కేసే చూస్తూ. తిను, ఇవాళ వంటకాలు ఎలా ఉన్నాయో చెప్పాలి, వంటవాడు కొత్తగా వచ్చాడు అన్నది అబిదా. ఆంటీ, నన్నెందుకు ఇలా బెదిస్తావు? నజ్మా గురించి తెలుసుకోవాలని నా మనసెంత తహతహలాడుతున్నదో తెలియదా? తెలుసు, కానీ నువ్వింకా చిన్నపిల్లవాడిలాగే ఉండిపోయావని తెలియదు. యు ఆర్ ఏ గ్రోసప్ మ్యాన్ నౌ మై బాయ్, బీ బ్రేవ్ అంటే నజ్మా కంట వృద్ధ పడిపోయింది. అరే అదేమిటి, అలా బెంబేలు పడిపోతావేం? మరి నజ్మా బ్రతకదన్నావు. చా అవేం పాడు మాటలు, ఎవరన్నారు నజ్మా బ్రతకదని? ఒక్కసారి ఆశగా బ్రతుకుతుందా, నిజంగా బ్రతుకుతుందా ఆంటీ అంటూ లేచి అబిదా దగ్గరికి వెళ్ళాడు. కూర్చో, నజ్మా బ్రతుకుతుంది, తప్పకుండా బ్రతికే ఉంటుంది, ఆ హామీ నేనిస్తాను. నువ్వు నిదానంగా కూర్చొని భోంచేయి, నన్ను చెయ్యని. ఇమ్రాన్ మాట్లాడకుండా వెళ్ళి కూర్చున్నాడు. అయిష్టంగానే రొట్టె ముక్క నోటిలో పెట్టుకున్నాడు. ఇంతలోకి ఇస్లాం ఖాన్, బేగం వచ్చారు. డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నారు. అబిదా భోజనం ముగించి లేచింది. ఇమ్రాన్ తిననట్టు తిని లేచాడు. ఇద్దరు డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళి కూర్చున్నారు. చెప్పండి డాక్టర్, ఇవాళ ఏం జరిగింది? డాక్టర్ దేశాయ్ ఏం తేల్చారు? ఖాన్ అడిగాడు. చెబుతాను, నేను చెప్పేది మీరంతా నిదానంగా వినాలి. ఆ తర్వాత ఒక నిర్ణయానికి వద్దాం. నిర్ణయానికా? ఇమ్రాన్ అర్ధోక్తిలో అడిగాడు. అవును, పూర్ గర్ల్, ఎలా వచ్చిందో ఏమో, నజ్మాకు రాకూడని రోగం వచ్చింది. బ్రతికి బయటపడాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. వెంటనే ఆపరేట్ చేసి శిశుపిండాన్ని బయటికి లాగివేయాలి. అలాగే కానివ్వండి ఆంటీ, కానీ శిశువు బ్రతకదు. ఓ, అయినా పర్వాలేదు, నజ్మా బ్రతికి ఉంటే నాకంతే చాలు, అలాగే చేయండి. అంతేకాదు, మరో దారుణం కూడా జరుగుతుంది. ఏమిటది? గర్భకోశాన్ని తీసివేయాల్సి ఉంటుంది. అంటే నజ్మాకు ఇంకా పిల్లలు కలగరు. ఓ మై గాడ్, తల వంచుకున్నాడు ఇమ్రాన్. యా అల్లా అని వెక్కి ఏడవటం మొదలెట్టింది బేగం. ఖాన్ ముఖం ఒక్కసారి గంభీరంగా మారింది. అబిదా అందరి ముఖాలకేసి చూస్తూ ఉండిపోయింది. కాసేపటి తర్వాత ఇమ్రాన్ మెల్లగా తలెత్తి దీనంగా అబిదా కళ్ళలోకి చూస్తూ, మరో మార్గం లేదా ఆంటీ అన్నాడు. ఉందా? ఏముంది? ఆశగా అడిగాడు. గర్భంలోని శిశువు ఇంకా బ్రతికే ఉంది. జాగ్రత్తగా ఆపరేట్ చేసి సజీవంగానే బయటికి తీయవచ్చు. కానీ అందులో పెద్ద ప్రమాదం ఉంది. ప్రమాదమా? అవును, తల్లి ప్రాణానికి ముప్పు రావచ్చు. మై గాడ్, నో దాదాపు అరిచినట్టుగా అన్నాడు ఇమ్రాన్. తల్లి ప్రాణం కాపాడే అవకాశాలు లేవా డాక్టర్? ఖాన్ అడిగాడు. చాలా తక్కువ, దాదాపు లేవు అనే అనుకోవాలి. అయితే వద్దు, అలాంటి ఆపరేషన్ అసలే వద్దు. నజ్మా ప్రాణం దక్కించండి ఆంటీ, నాకు అంతే చాలు ఆవేశంగా అన్నాడు ఇమ్రాన్. మీరేమంటారు ఖాన్ గారు? డాడీ మాత్రం ఏమంటారు ఆంటీ? ఎవరైనా ఇంకేమంటారు? ఇమ్రు, నువ్వు కాస్త ఊరుకో, ఆవేశపడకు. ఖాన్ మెల్లగానే మందలించాడు. ఒకటి చెప్పండి డాక్టర్, గర్భంలో ఉన్న శిశువు మగ ఆడా? ఏమో నాకు తెలియదు, నిర్ధారణగా చెప్పలేము. మగబిడ్డ అని నాకు నమ్మకంగా ఉంది. కావచ్చు. అయితే నాకు మనమడే కావాలి, వంశాన్ని నిలబెట్టే మనమడు కావాలి. డాడీ! ఒక్కసారి ఎలుగెత్తి అరిచి లేచి నిల్చున్నాడు ఇమ్రాన్. మీరు ఇంత దారుణంగా ఆలోచిస్తారని నేను కలలో కూడా అనుకోలేదు. మీ అన్న కూతుర్నే హత్య చేయడానికి తలపెడతారా? షేమ్! ఆంటీ, అలా జరగటానికి వీల్లేదు. ఒక్కనాటికి జరగనివ్వను. నజ్మా లేకుండా నేను బ్రతికి ఉండలేను. ఆంటీ, నజ్మాను ఎలాగైనా కాపాడండి, మీ కాళ్ళు పట్టుకుంటాను అంటూ అబిదా కాళ్ళు పట్టుకోబోయాడు ఇమ్రాన్. అరెరే, ఇదేమిటి? లే, నేను మరోలా చేస్తానా బాబు? నువ్వు కోరినట్టే చేస్తాను. థ్యాంక్స్ ఆంటీ, థ్యాంక్స్. వెళ్తున్నాను, నజ్మా దగ్గరికి వెళ్తున్నాను. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను అంటూ గబగబా వెళ్ళిపోయాడు. చూడండి డాక్టర్, ఇమ్రు ఇంకా చిన్నవాడు, ముందు వెనకలు గ్రహించే జ్ఞానం లేదు. వాడు మా వంశానికి ఒక్కడే కొడుకు. వాడికి కూడా సంతానం లేకపోతే మా వంశం ఇంతటితో అంతం చెందుతుంది. అది నేను సహించలేను. కాబట్టి నా మాట విని అల్లాపైన భరోసా వేసి శిశువును సజీవంగానే తీయండి. మా అదృష్టం బాగుంటే నజ్మా కూడా బ్రతుకుతుంది. క్షమించాలి, నేను అలా చేయలేను అంది అబిదా. వంశాంకురం, నెల్లూరి కేశవస్వామి రచన. కథాభాగం 5. ఎందుకు చేయలేరు? ఖాన్ అడిగాడు డాక్టర్ అబిదాను. నజ్మా చిన్నపిల్ల కాదు, వివాహిత. ఆమె విషయంలో తుది నిర్ణయం తీసుకునే హక్కు ఒక భర్తకే ఉంటుంది, మరెవ్వరికీ చెందదు. మేము వాడి తల్లిదండ్రులం. ఇంతసేపు మౌనంగా కూర్చున్న బేగం ఒక్కసారి అందుకుంది. వద్దండి, వద్దు. నజ్మా మన చేతుల్లో పెరిగిన పిల్ల, చేతులారా చంపుకోలేము. మరి మన వంశం ఏం కావాలి అన్నాడు ఖాన్ కోపంగా. కావాలంటే ఇమ్రూకు మరో పెళ్లి చేద్దాం అన్నది తల దించేసుకొని.
ఖాన్ కళ్ళల్లో తలుక్కున మెరుపు మెరిసింది. అయినా అనుమానంగా అన్నాడు, వాడు చేసుకోవద్దు. చేసుకుంటాడు. మా నాయన నేను ఏది చెప్తే అదే చేస్తాడు. నజ్మాను కూడా చేసుకోనంటే ఒప్పించలేదు. ఖాన్ సంతృప్తిగా ఊపిరి పీల్చాడు. సరే డాక్టర్, వాడి ఇష్ట ప్రకారమే చేయండి అంటూ లేచాడు. మరుసటి రోజు రాత్రికే ఎమర్జెన్సీ ఆపరేషన్ జరిగింది. అప్పటికే కొంత ఆలస్యమైపోయినట్టుంది. తల్లి ప్రాణానికి ముప్పు రాకుండా పిండాన్ని, గర్భకోశాన్ని తీసివేయటం గగనమైపోయింది. డాక్టర్ అబీదా తన సర్వశక్తులు ఉపయోగించి ఆఖరికి జయప్రదంగా చేయగలిగింది. అయితే నజ్మాకు తెలివి రావటానికి, ఆపద నుండి పూర్తిగా బయటపడటానికి 2 రోజులు పట్టింది. ఆ 2 రోజులు ఇమ్రాన్, నజ్మా తల్లి నరక యాతన అనుభవించారు. బయటపడ్డ మృత శిశువు మగబిడ్డేనని తేలినప్పుడు అందరికంటే ఎక్కువ బాధపడ్డది ఖాన్. ఇమ్రాన్ ఆ విషయంలో నిర్లిప్తంగా ఉండిపోయాడు. నజ్మాను కాపాడుకోవటమే పరమధ్యేయంగా పెట్టుకొని ఆమెనే అంటిపెట్టుకొని ఉన్నాడు. సెలవు పొడిగించాడు. 15 రోజుల తర్వాత నర్సింగ్ హోమ్ నుండి డిశ్చార్జ్ అయ్యాక నజ్మాను వాళ్ళ తల్లి దగ్గరికే తీసుకెళ్లారు. ఇమ్రాన్ కూడా అక్కడే ఉండిపోయాడు. అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళి తల్లిని చూసి వచ్చేవాడు, లేదా వాళ్ళే చూసి పోయేవారు. తండ్రితో మాట్లాడటమే మానేశాడు. నజ్మా పూర్తిగా కోలుకోవటానికి మరో 1 నెల రోజులు పట్టింది. తనకు ఇక పిల్లలు పుట్టరనే విషయం తెలియగానే నజ్మా అమితంగా బాధపడ్డది. భర్త ఒళ్ళో ఒరిగిపోయి ఏకధారగా ఏడ్చింది. ఇమ్రాన్ ఓదార్చాడు. ఏమిటిది నజ్మీ, నాకు నువ్వు, నీకు నేను ఉన్నావు కదా, అంత చాలదు, అంతగా కావాలనుకుంటే ఎవరినైనా పెంచుకుందాం అంటూ ఎన్నో విధాలా ఓదార్చాడు. అయినా నజ్మా దుఃఖం తగ్గలేదు. దీనికంతటికీ తన మూర్ఖత్వమే కారణమేమోనని నజ్మా తల్లి లోపల కుమిలిపోతున్నది. మరో 1 నెల తర్వాత నజ్మాతో కలిసి అమెరికా వెళ్ళిపోవటానికి సన్నాహాలు మొదలెట్టాడు ఇమ్రాన్. అది తెలియగానే ఖాన్కు చురుకు పుట్టింది. భార్యను సంప్రదించాడు. ఆమె ముభావంగా ఉండిపోయింది. లాభం లేదనుకుని తానే ముందడుగు వేశాడు. వదిన గారిని పిలిపించాడు. ఎందుకు పిలిపించాడో తెలియక నజ్మా తల్లి ఏమేమో ఊహించుకుంటూ భయంగానే వచ్చింది. రాగానే జనానా ఖానాలోకి వెళ్ళింది. అక్కడ బేగం ఒక బల్ల మీద పాందాన్ ముందర కూర్చొని వక్కలు కత్తిరిస్తున్నది. అక్కయ్యను ఆప్యాయంగా ఆహ్వానించి తన ప్రక్కనే కూర్చోబెట్టుకుంది. ఏం చెల్లి, ఎందుకు పిలిపించారు మర్దిగారు? కొంచెం ఆదుర్దాగానే అడిగింది నజ్మా తల్లి. బేగం సూటిగా చెప్పకుండా నజ్మాకు ఎలా ఉంది అని ఎదురు ప్రశ్న వేసింది. నజ్మా తల్లి జవాబు చెప్పేలోగానే ఖాన్ లోపలికి అడుగు పెట్టాడు. ఆదాబ్ బాబీ అంటూ ప్రతి నమస్కారం చేసి తల నిండా ముసుగు వేసుకొని ఇంకొంచెం ఒదిగి కూర్చుంది నజ్మా తల్లి. ఎదురుగా ఉన్న మరో బల్ల మీద ఆసీనుడైనాడు ఖాన్. కూర్చోగానే నజ్మా కులాసయ్యేనా వదినా అని అడిగాడు. పర్వాలేదు, ఇప్పుడిప్పుడే భోంచేస్తుంది. ఇమ్రాన్ అక్కడే ఉంటున్నాడా? మీకు తెలియదా? ఏది, వాడి మధ్య కనిపించటమే లేదు. ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడా? లేడు, ఎటో వెళ్ళాడు. తిరిగి అమెరికా వెళ్ళిపోతున్నట్టగా? అవును, వెళ్తున్నారు అన్నది. ఇద్దరు వెళ్తున్నారు అని స్ఫురించేటట్టు. అది గమనించినట్టుగానే ఎప్పుడు అని అడిగాడు ఖాన్. ఎప్పుడు సీట్లు దొరికితే అప్పుడు వెళ్తారట. ఇద్దరు మౌనం వహించారు. బేగం ఒక్కలు కత్తిరిస్తూనే ఉంది. కాసేపాగి మళ్ళీ అందుకున్నాడు ఖాన్. చూడండి వదినా, ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు పిలిపించారంటే మన కుటుంబంలో మిగిలిన వాళ్ళల్లో అందరికంటే పెద్దవారు మీరే. ఏ సమస్య వచ్చినా మీతోనే చెప్పుకోవాలి. కాబట్టి నేను చెప్పేది కాస్త సావధానంగా వినాలి అని ఆగిపోయాడు. ఇదంతా దేనికి ఉపోద్ఘాతమో అంతుపట్టలేదు నజ్మా తల్లికి. మా నాన్నగారికి అన్నయ్య, నేను ఇద్దరమే సంతానం. అన్నయ్యకు నజ్మా ఒక్కరే సంతానము. నాకు ఇమ్రు ఒక్కడే. మనం వేరువేరు ఇళ్లలో ఉంటున్నా మనది ఒకే కుటుంబం. అందుకే మన వంశాభివృద్ధి కోసం పరాయి వాళ్ళ జోలి లేకుండా, ఇమ్రుకు బొత్తిగా ఇష్టం లేకున్నా నేనే బలవంతాన ఇమ్రుకు నజ్మాకు పెళ్లి జరిపించాను. కానీ కర్మం చాలక పాపం నజ్మా బేటికి ఇక సంతానం కలిగే యోగ్యత లేకుండా పోయింది. అంతా అల్లా ఇచ్ఛ, మన చేతుల్లో ఏముంది గనక. కానీ మన వంశం ఇంతటితో ఆగిపోకూడదుగా. ఏమంటారు వదినా? ఏమి అనాలో తోచలేదు నజ్మా తల్లికి. కూతురి దుర్గతి జ్ఞాపకం చేయగానే దుఃఖం పొంగుకు వచ్చింది ఆమెకు. కొంగుతో కళ్ళు అద్దుకుంటూ కూర్చుంది. చెప్పండి వదినా, ఏం చేద్దామంటారు? రెట్టించాడు ఖాన్. విధిలేక నోరు కదిపింది. నన్నేం చెప్పమంటారు? మీరే చెప్పండి. మన వంశం నిరవధికంగా సాగిపోవాలంటే నాకు తోచిందల్లా ఒక్కటే. మీకు అభ్యంతరం లేకపోతే అదే చేద్దాం. ఏమిటది అన్నట్టు తలెత్తింది. ఖాన్ తలదించుకొని ఇమ్రూకు ఇంకో పెళ్లి చేద్దాం అన్నాడు. నజ్మా తల్లి షాక్ తిన్నట్లు అదిరిపడ్డది. దుఃఖం కట్టలు తెగింది. బాహాటంగానే కన్నీళ్లు కారుస్తూ బెక్కటం మొదలుపెట్టింది. బేగం ఆమె భుజం చుట్టూరా చేతులు వేసి,
ఊరుకో అక్క ఊరుకో అంటూ ఓదార్చింది. ఖాన్ చెప్పుకుపోయాడు. మీరిలా బెంబేలు పడిపోతే ఎలా? ఉన్న సమస్య కాస్త మీరు పెద్దలు కాబట్టి మీ ముందు ఉంచాను, మీరే నిర్ణయించాలి. ఆమె వెక్కుతూనే కానీ నజ్మా అనగలిగింది. నజ్మాకేం? నజ్మా మాత్రం మా కూతురు కాదా? దానికి అన్యాయం చేస్తామా? ఆ వచ్చే రెండో భార్య కేవలం సంతానార్థమే. నజ్మా ఎప్పటిలాగే ఈ ఇంటి మహారాణిలా పట్ట మహిషిగా ఉండిపోతుంది. వదిన, నేను చెప్పేది కొత్తేమి కాదని, మన మత సంప్రదాయానికి విరుద్ధం కాదని, అనాదిగా జరుగుతున్నదే అని మీకు తెలుసు. మీరు కాస్త నిదానంగా ఆలోచిస్తే మీకే అర్థం అవుతుంది. మీరు అంగీకరిస్తే ఇమ్రు అమెరికా వెళ్ళక పూర్వమే చేసేద్దాం. 2-3 అమ్మాయిల తండ్రులను కదిపి చూశాను. వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు. తొందరేమీ లేదు. ఆలోచించి నింపాదిగానే మీ అభిప్రాయాన్ని చెప్పండి అని లేచి వెళ్ళిపోయాడు ఖాన్. నజ్మా తల్లి బరువు గుండెతో ఇంటికి తిరిగి వచ్చేసింది. కూతురు ఎదురుపడగానే గతుక్కుమంది. తాను మోసుకొచ్చిన దుర్వార్తను ఎలా వెల్లడి చేయాలో తోచలేదు. కూతుర్ని తప్పుకొని లోనికి వెళ్ళాలని చూసింది. కానీ నజ్మా అడ్డుపడి తల్లి చేతులు పట్టుకొని సూటిగా చూస్తూ, ఏమైంది అమ్మీ? చిన్నాన్న ఎందుకు పిలిపించారు అని అడిగేసింది. ఆ చూపులు భరించలేకపోయింది నజ్మా తల్లి. అమాంతంగా కూతుర్ని కౌగిలించుకొని బావురుమంది. నజ్మా మెల్లగా తల్లిని తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టింది. తల్లి కొంచెం తమాయించుకున్నాక, చెప్పు అమ్మీ, ఏం జరిగిందో అని మళ్ళీ అడిగింది. ఏమి చెప్పను తల్లి, చెప్పటానికి నోరు రావటం లేదు. మరేం పర్వాలేదు అమ్మీ, నువ్వేం చెప్పినా వినటానికి సిద్ధంగా ఉన్నాను. నజ్మా తల్లి ఏడుస్తూనే అంతా చెప్పేసింది. మీ చిన్నాన్న నీకు ఇంత అన్యాయం తలపెడతాడని అనుకోలేదు తల్లి అంటూ మళ్ళీ కూతుర్ని కావలించుకొని ఏడ్చింది. నజ్మాలో చలనం లేదు, ఏడవలేదు, కన్నీరు కూడా కార్చలేదు. శూన్యంలోకి తదేకంగా చూస్తూ మౌనంగా కూర్చుంది. కాసేపటికి తల్లి చేతుల్ని మెల్లగా తొలగించి లేచి తిన్నగా తన గదిలోకి వెళ్ళిపోయింది. తల్లి కూతురు వైపే చూస్తూ ఉండిపోయింది. ఇమ్రాన్ వచ్చేదాకా అలాగే కూర్చొని ఉంది. ఇమ్రాన్ గదిలోకి అడుగుపెట్టగానే సంతోషంగా అన్నాడు, పెద్దమ్మ అంతా సెటిల్ అయిపోయింది. ఇంకా 15 రోజుల్లోనే మా ప్రయాణం. పెద్దమ్మ, ఇంకో విషయం, నీ పాస్పోర్ట్ వీసా కోసం కూడా ప్రయత్నం చేశాను. పాస్పోర్ట్ దొరకవచ్చు, కానీ వీసాకి ఆలస్యమవుతుంది. మేము అక్కడికి వెళ్ళాక అక్కడి నుంచి వీసా పంపిస్తాను. నువ్వు మా దగ్గరికి వచ్చేయి. ఇక్కడ ఒంటరిగా ఎన్నాళ్ళుంటావు? అక్కడ మాకు తోడుగా ఉంటుంది. ఏమంటావు పెద్దమ్మ? వస్తావు కదూ? పెద్దమ్మ జవాబు ఇవ్వలేదు. కొంచెం ఆగి, ఇమ్రు, నువ్వు వెళ్తున్నట్టు మీ నాన్నగారికి చెప్పావా అన్నది. ఇంకా లేదు. అయితే ముందు వెళ్ళి చెప్పిరా. ఏం? నిన్ను మాట రమ్మన్నారు. ఎందుకు? ఇందాకే ఫోన్ చేశారా? లేదు, నేను వెళ్తే చెప్పారు. నువ్వు వెళ్ళావా? దేనికి? నువ్వు వెళ్ళిరా అంటూ లేచి ఇంట్లోకి వెళ్ళిపోయింది పెద్దమ్మ. ఇమ్రాన్ అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు. నజ్మీ అంటూ నజ్మా గదిలోకి వెళ్ళాడు. నజ్మా మంచం మీద కాళ్ళు మడిచి చుట్టూరా చేతులు కట్టుకొని మోకాల మీద తల ఆంచి కూర్చొని ఉంది. ఇమ్రాన్ గదిలోకి రాగానే తలెత్తింది. ఏమిటిది నజ్మీ? ఏమైంది? పెద్దమ్మ అలా ఉందేం అంటూ దగ్గరికి వచ్చాడు. ఏమీ లేదన్నట్టు తల ఊపింది నజ్మా. కాదు, ఏదో జరిగింది. నీ మొహంలో కూడా కళ లేదు. నాతో చెప్పవా నజ్మీ అంటూ వీపు మీదుగా చెయ్యి వేసి ప్రక్కనే కూర్చున్నాడు. నజ్మా తల ఉంచుకొని, చిన్నాన్న నిన్ను రమ్మన్నారట, వెళ్ళిరా అన్నది. నువ్వు అదే మాట. అసలు ఏం జరిగిందో చెప్పరేమిటి? నువ్వు ముందు వెళ్ళిరా. ఇమ్రాన్ విసురుగా లేచాడు. సరే అయితే అదేదో అక్కడే కనుక్కొని వస్తాను అంటూ గుమ్మం కేసి నడిచాడు. కానీ వెనక నుంచి ఇమ్రు అన్న తీయని పిలుపు వినపడగానే ఆగి వెనక్కి తిరిగాడు. నజ్మా మెల్లగా మంచం దిగి అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి భర్త ముందు నిల్చుంది. అతని కళ్ళలోకి నిశితంగా చూస్తూ, ఏమిటి నజ్మీ అంటూ ముందుకు అడుగు వేశాడు ఇమ్రాన్. నజ్మా ఒక్కసారి భర్తను గాఢంగా పెనవేసుకున్నది. అరే, ఏమైంది నజ్మీ అంటూ ఇమ్రాన్ నజ్మా మొహం పైకెత్తి ముద్దు పెట్టుకున్నాడు హఠాత్తుగా. నజ్మా విడిపోయి వెళ్ళిరా అంటూ వెనుదిరిగింది. ఇమ్రాన్ అలానే కాసేపు నిలుచొని బయటికి వెళ్ళిపోయాడు. నజ్మా కిటికీ దగ్గరికి వెళ్ళి ఇమ్రాన్ కనుమరుగయ్యేదాకా చూస్తూ నిలబడ్డది. ఆ తర్వాత వెళ్ళి గది తలుపులు బిగించి లోపల నుంచి గడియ వేసుకున్నది. తిన్నగా వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చున్నది. ప్యాడ్, పెన్ను తీసి గబగబా రాయడం మొదలుపెట్టింది. ప్యారే ఇమ్రు, నీకు జ్ఞాపకం ఉన్నదో లేదో, చిన్నప్పుడు మనమంతా కలిసి ఆటలాడుకునేటప్పుడు ఒకసారి పెళ్లి ఆట ఆడుకుందామనుకున్నాము. నువ్వు పెళ్లి కొడుకుగా, నేను పెళ్లి కూతురుగా ఉండాలన్నారు అందరూ. కానీ నువ్వు ఛీ పొండి, నజ్మా నా చెల్లెలు అన్నావు. నేను విస్తుపోయాను. చెల్లెలు భార్య ఎందుకు కాకూడదో నాకు అప్పుడు అర్థం కాలేదు. ఆ భావన నీలో అప్పుడే అంకురించిందేమో. 2 ఏళ్ల క్రితం మన పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు నువ్వు అదే మాట అన్నావట. కానీ నా మనసులోని మాట నీకెప్పుడు వెల్లడి చేయలేదు. చిన్నప్పటి నుండి నేను నిన్ను నా ఇహలోక దేవుడిగానే ఆరాధించాను. నువ్వే లేని జీవితం వృధా అనుకునేదాన్ని.
చిన్నాన్న చిన్నమ్మ మాటలు విని నువ్వు పెళ్లికి ఒప్పుకున్నావని తెలిసినప్పుడు నేను ఎంతగా ఆనందపడ్డానో నీవు ఊహించలేవు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఈ 2 ఏళ్లలో నీవు నా మీద పెంచుకున్న ప్రేమకు ఎంత మాత్రము తులతూగదు నా ఆరాధన. ఒకనాడు నన్ను ఒళ్ళనన్నది నువ్వేనా అని అనుమానం వేస్తున్నది. కానీ ఏం లాభం? విధి వక్రించింది. భార్యగా నా కర్తవ్యాన్ని నేను నెరవేర్చుకోలేకపోయాను. నీకు వారసుని ఇవ్వలేకపోయాను. ఇక ఎన్నటికీ ఇవ్వలేను కూడాను. బహుశా రక్త సంబంధాల గురించి నీకున్న అనుమానాల్లో నిజం ఉందేమో. మనం కేవలం అన్నా చెల్లెలుగానే ఉండిపోవలసిందేమో. పిల్లలు లేని దాంపత్యం వ్యర్థం, అదే అంటారు చిన్నాన్న. అందుకే నిన్ను మరో పెళ్లి చేసుకోమంటున్నారు. అందులో తప్పేం లేదు. ఇలాంటి పరిస్థితుల దృష్ట్యానే ఏమో మన మతంలో బహుభార్యత్వానికి తావిచ్చారు. కానీ నాకు తెలుసు నువ్వు ఈ తరం వాడివని, ఆధునిక భావాలు కలవాడివని. ఈ సిద్ధాంతాల్ని నువ్వు ఒప్పుకోవు. ఒక భార్య బ్రతికి ఉండగా మరో భార్యను చేపట్టడం పాపమంటావు. నీ సాహచర్యంలో నాకు కొంత ఆ భావాలే అబ్బినాయి. మరో భార్యతో నిన్ను పంచుకోలేకుండా విడాకులు ఇవ్వవచ్చు. కానీ ఇమ్రు, నీకు దూరంగా నేను బ్రతకలేను. అందుకే ఈ సమస్యకు ఏకైక పరిష్కార మార్గంగా నీ జీవితంలోంచి శాశ్వతంగా తొలగిపోతున్నాను. ఆత్మహత్య మహాపాతకం కావచ్చు, కానీ గత్యంతరం లేదు. నా ఇష్టదైవంగా నన్ను క్షమిస్తావు కదూ? ఈ పాటికి నీవు మీ నాన్నగారిని ధిక్కరించి తిరిగి వచ్చేస్తుంటావు. అందుకే తొందరగా ముగించేస్తున్నాను. నిన్ను చూస్తే నా ధైర్యం సడలిపోవచ్చు. చివరి కోరిక మన్నిస్తావా? వెంటనే వెళ్ళి నాన్నగారికి క్షమాపణ వేడుకో. మళ్ళీ పెళ్లికి ఒప్పుకో. అప్పుడే నా ఆత్మకు శాంతి చేకూరుతుంది. చివరి ఊపిరి వరకు నిన్నే స్మరించే నీ నజ్మి.